అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఓకే, ఈరోజు ఒక చిన్న విషయం నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నాకు ఎలా మెమోరీస్ ఉన్నాయి మా ఇంట్లో అనేది. నాకు దేవోభవ మూవీ వీడియో చేస్తున్నప్పుడు నాకు మొత్తం అదే గుర్తుకొచ్చేస్తుంది, నా చైల్డ్హుడ్ అంతా. సో మా ఇంట్లో నేను ఇలా ఉండేదేనే, మా నాన్న ఇలా ఉండేవారు అని చెప్తాను. సో మా ఇంట్లో ఒక దేవాలయం లాగా ఉండేది. పెద్ద భగవద్గీత వాల్ పోస్టరు గోడ పైన ఉండేది. ఎప్పుడూ కూడా మా నాన్న పెట్టేవాడు. తర్వాత గోడ పైన అన్ని పొలిటికల్ లీడర్స్ ఫొటోస్, అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి లీడర్సు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత రాష్ట్రపతి గారు, వివేకానంద గారు, ఇలా చాలామంది ఫొటోస్ ఉండేవి. తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారి ఫోటో కంపల్సరీగా పెడతాడు మా నాన్న. ఇయర్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాడు. వీటన్నింటిని కొత్తవి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అన్నట్టు. అవి చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేది. అంటే అది హాస్పిటల్ అని అందరు వస్తున్నారని పెడుతున్నాడు, మరి తనకి ఇష్టమో నాకు తెలీదు. బట్ అలా పెట్టేవాడు. అలా మళ్ళీ దేవుడి ఫొటోసు పెద్ద డోర్ పైన దర్వాజాకి ఎదురుగానే పెద్దది దేవుడి ఫోటో పెడతాడు. అన్ని దేవతలు అందులోనే ఉంటాయి. వాటికి సిరీస్ బల్బ్ డెకరేషన్ చేసేసి ఇంకా మార్నింగు ఈవినింగు భజనలు పెడతాడు. అలా పెట్టి అతనికి ఎంత తాగినా కూడా ఈవినింగ్ స్నానం చేసి దీపం పెట్టడం అలవాటు. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేది ఆ ఫొటోస్ చూసినా, ఆ భజనలను చూసినా, అవన్నీ చూసినా. ఈవెన్ స్కూల్లో ఇండిపెండెన్స్ 26 జనవరి అప్పుడు కూడా మా ఇంట్లో ఆ పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ తీసుకెళ్ళి అక్కడ చేసేవాళ్ళు. సో అంతలా తనకి చాలా లీడర్షిప్ క్వాలిటీసు ఒక ఐడియల్గా తను చూసుకునేవాడు అన్నట్టు. తనకి ఆడపిల్లలు వాళ్ళ అమ్మ ప్రేమ లేదు కదా. సో మేము ఆడపిల్లలము ముగ్గురం. మా అక్కయ్యకి ఇంకా ఎక్కువ ప్రేమ అక్కలంటే. నా వరకు లేదు అంతా, బట్ వాళ్ళను బాగా చూసుకునేవాడు. తను వాళ్ళను చెప్పేవాడు. అలా ఆవిడ ఫోటో చూపెట్టి వాళ్ళకు చెప్పేవాడు అన్నట్టు. అంతా అదిగా చూసుకునేవాడు. అప్పట్లోనే మా అక్క వాళ్ళు లూనాలు తోలారు. నా వరకు వచ్చేసరికి ఏమీ లేవు. బట్ అలా మా నాన్న చూసుకున్నాడు. అంత అదిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చేస్తాయి. సో మన పేరెంట్సే మనకి ఐడియల్ గురువు. తండ్రికి ఆడపిల్లకు తండ్రే ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. నాకు మా నాన్ననే మంచి ఫ్రెండ్. తను డాక్టర్ కదా. పేషెంట్స్ వచ్చినప్పుడు తను మెడిసిన్ చిన్నప్పుడు హాలిడేస్లో బిఫోర్ స్కూల్కి వెళ్ళే టైం వరకు నేను తనతో పాటే ఉండేదాన్ని. తను పేషెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు. అప్పుడు మా చిన్న తాత ఇద్దరే కదా, చుట్టుపక్కల 10 ఊర్ల నుండి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. సో మా నాన్నకు తీరేది కాదు. చేతి కింద నేనే అందించేదాన్ని. తను ఈ మెడిసిన్ తీసుకురావే, రోజు అది తీసుకురావే అంటే స్కూల్ టైం అయిపోయేదాకా నేను మా నాన్నతోనే ఉండేదాన్ని. సో చాలా అలా ఉండేది లైఫ్. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు మెడిసిన్ అంటే. నా పిల్లల్ని కోరి మరీ మెడిసిన్లోకి జాయిన్ చేయించాను. సో ఫ్యూచర్లో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి. మీ అందరి సహకారంతో మేము ప్రజాసేవ చేయాలని, ప్రజలకు ఎంతో కొంత ఉచితంగా, కొంతలో కొంతనన్నా ఉచిత సేవ చేయాలని నేను సంకల్పం చేసుకున్నాను. ఈ నూతన సంవత్సరం మా నాన్నకు, నన్ను ఇంత మోరల్గా ఐడియల్గా తీర్చిదిద్దిన మా అన్నయ్యకు, నా గురువులకు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.